Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 17th ఏప్రిల్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. ఈ వీడియోలో మనము 17th ఏప్రిల్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. సో ఫ్రెండ్స్, బిఫోర్ దట్ మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. లెట్ us స్టార్ట్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మహాదేవ్ యాప్ కేస్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ ఓవర్ 50 places అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అంటూ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకైతే కనుక పబ్లిష్ అయింది. సెకండ్ ఇంపార్టెంట్ వన్, ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా వైడెన్స్ టు రికార్డ్ $99.2 billion అనేటువంటిది ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మధ్యన మనం ఏంటి అనేటువంటిది డిస్కస్ చేస్తాం, ట్రేడ్ అనేటువంటి ఆస్పెక్ట్ గురించి. డస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టిల్ హాల్యూజినేట్ ఆర్ ఈజ్ ఇట్ బికమింగ్ మోర్ రిలయబుల్ అంటూ మనకైతే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. వి విల్ లుక్ ఇన్ టు ఇట్. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా రికమెండ్స్ జస్టిస్ గవాయ్ యాజ్ ద సక్సెసర్. సో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ అపాయింట్మెంట్ గురించి ఒక ఆర్టికల్ అయితే మనం చూస్తాం. నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఈజ్ ఎ గేట్వే టు సౌత్ ఈస్ట్ ఏషియా సేస్ అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్. We will look into this article. Tiger kills a 7-year-old boy at Ranthambore National Park. An unfortunate incident has happened at the Ranthambore National Park, which we will look into. WTO forecasts global merchandise trade to fall 0.2% amid the tariff tensions. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ చేసిందండి. యాజ్ పర్ దట్ రిపోర్ట్ ఏంటి ఫైండింగ్స్ అనేటువంటిది వి విల్ సీ. Trump orders the tariff probe on the critical mineral imports is another important one. Then next one, finally, Waqf by user denotification would be a huge problem, says Supreme Court. So these are the articles which we will discuss in the today's Hindu news analysis. Let us start the discussion. And the first and foremost article, Mahadev app case, enforcement directorate raids over 50 places across the states. మహాదేవ్ అనేటువంటిది ఇది ఒక బెట్టింగ్ యాప్ అండి. ఈ బెట్టింగ్ యాప్ ద్వారా చాలామంది మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేటువంటి దాన్ని, ఈ బెట్టింగ్ యాక్టివిటీస్ అనేటువంటి వాటిని మనకి క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్లో, యాక్చువల్లీ ఇట్స్ బేస్ వచ్చేసి ఛత్తీస్గఢ్, సో బట్ డిఫరెంట్ స్టేట్స్లో మనకి ఏంటి అని అంటే కనుక అరెస్ట్స్ అనేటువంటివి జరుగుతున్నాయి. సో బెట్టింగ్ ఈజ్ కంప్లీట్లీ ఇల్లీగల్ అండి మనకి. ఓకే, సో యూత్ ఆర్ మోర్ వల్నరబుల్ టు దీస్ టైప్ ఆఫ్ బెట్టింగ్ యాక్టివిటీస్. క్లియర్? హియర్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యాజ్ సచ్ బాడీ గురించి మనకు తెలియాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. సో ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాల్సినటువంటిది సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురించి మనం అయితే స్టడీ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈజ్ అ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ మనం చూడాలి. దెన్ వీ హ్యావ్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేటువంటి బాడీ గురించి మనం చదువుకోవాలి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో. దెన్ వీ హ్యావ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ మనకి ఏంటంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అండ్ దెన్ వీ హ్యావ్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అండ్ దెన్ వీ హ్యావ్ ద లోక్పాల్. సో దీస్ ఆర్ ద సమ్ సిరీస్ ఆఫ్ బాడీస్. ఖచ్చితంగా వీటి మీద మనం క్వశ్చన్స్ అయితే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఆర్టికల్స్ని అంటే ఈ ఆర్గనైజేషన్స్ మనం డిఫరెంట్ హిందూ న్యూస్ అనాలిసిస్ వీడియోస్లో ఆల్రెడీ మనం అయితే కనుక కవర్ చేస్తూనే వస్తున్నాము. ప్లీజ్ ట్రై టు ఫాలో అవర్ హిందూ న్యూస్ అనాలిసిస్ వీడియోస్ రెగ్యులర్లీ సో దట్ ఆల్మోస్ట్
ఆల్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి మనకి కవర్ అవుతాయి. హియర్ ఇన్ దిస్ ఆర్టికల్ వీ విల్ లుక్ ఇన్ టు దిస్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, విచ్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అండి? మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండర్లోకి. ఏ డిపార్ట్మెంట్? డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండర్లోకి మనకైతే కనుక వస్తుంది ఈ ఆర్గనైజేషన్. సో లెట్ us read important points associated with this. So that is the Mahadev app case. Enforcement Directorate raids over 50 places across the states. ఈ యాప్ కేస్ గురించి ఏంటి, డీటెయిల్స్ ఏంటి, అవేవి మనకి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ద అండర్లయింగ్ అఫెన్స్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్, అండర్లయింగ్ ఆర్గనైజేషన్ ఏంటి అనేటువంటిది మనకు తెలియాలి. ఇక్కడ అండర్లయింగ్ అఫెన్స్ ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ మనీ లాండరింగ్ అని చెప్పేసి మనకైతే పిలుస్తారు. సో దాని గురించి మనం మాట్లాడతాం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, which is the India's economic law enforcement agency అన్నమాట. ఇది conducted extensive raids in connection with the Mahadev betting app scam, targeting the alleged money laundering activities across the multiple states. అరౌండ్ 53 లొకేషన్స్ని అయితే కనుక వీళ్ళు రైడ్ చేశారు. లైక్ ముంబై, జైపూర్, అహ్మదాబాద్, చెన్నై అంటూ డిఫరెంట్ ప్లేసెస్ని మనకైతే రైడ్ చేశారండి. ఈ యొక్క రైడ్కి ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ట్రాక్ ద ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటారు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే దీనివల్ల జనరేట్ అయినటువంటి ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ వల్ల జనరేట్ అయినటువంటి రెవెన్యూని మనకి ఏంటి అంటే కనుక ట్రాక్ చేయడం గురించి. దట్ ఈస్ జనరేటెడ్ ఫ్రమ్ ద బెట్టింగ్ యాప్ స్కామ్. అంటే పెద్ద పెద్ద వాళ్ళు లైక్ ద ఇంపార్టెంట్ పీపుల్ లైక్ ఈజ్ మై ట్రిప్ కో ఫౌండర్ కానివ్వండి, సో దేర్ ప్రెమిసెస్ వర్ సెర్చ్డ్. ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏంటి అని అంటే కనుక మెనీ పొలిటీషియన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యూరోక్రాట్స్ కూడా ఫ్రమ్ ఛత్తీస్గఢ్ మనకైతే కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటూ మనకైతే సో ఇండికేట్ చేయడం జరుగుతుంది. అండ్ అరౌండ్ 6,000 crore అమౌంట్ మనకి ఏంటి అని అంటే కనుక ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ మనకైతే కనుక జనరేట్ అయ్యింది ఈ యాక్టివిటీస్ వల్ల అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. సో హియర్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి మనకు తెలియాలి. ఇదిగోండి దిస్ వాజ్ అ వెబ్సైట్. ఇఫ్ యూ వాంట్ టు రీడ్ మోర్ అబౌట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యూ కెన్ స్ట్రైట్ అవే గో ఇన్ టు ఇట్స్ వెబ్సైట్ అండి. బికాస్ ఎందుకనంటే సో చాలా వరకు మనకి ఎగ్జామ్లో డైరెక్ట్ వెబ్సైట్స్ నుంచి అబౌట్ అస్ అని చెప్పేసి ఉంటుంది కదా, అక్కడి నుంచి వాళ్ళు ఏం మెన్షన్ చేస్తారో స్ట్రైట్ స్టేట్మెంట్స్ అక్కడి నుంచి తీసుకుంటారండి ఎగ్జామ్లో. సో హియర్ ఇఫ్ యూ సీ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఏ డిపార్ట్మెంట్ అండర్లోకి వస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు మన కంట్రీలో ఫారిన్ ఎక్స్చేంజ్ లాస్కి సంబంధించినటువంటి వైలేషన్స్ని అలాగే మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి వైలేషన్స్ని మనకైతే కనుక క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. వాటి రిలేటెడ్ అఫెన్సెస్ అన్నిటినీ కూడా ఇన్వెస్టిగేట్ చేయడము, లేకపోతే దానివల్ల ఏదైనా రెవెన్యూ జనరేట్ అయితే కనుక దాన్ని కాన్ఫిస్కేట్ చేసుకోవడము, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటి సంస్థ మనకి చేస్తుందండి. అసలు వాట్ ఈస్ మనీ లాండరింగ్? సో మనీ లాండరింగ్ ఈజ్ బేసికల్లీ సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలి అంటే మనకి సో టర్నింగ్ ద డర్టీ మనీ ఆర్ ఇల్లెజిటిమేట్ మనీ ఇంటూ దట్ ఆఫ్ ద క్లీన్ మనీగా మనం ఏంటి అని అంటే కనుక కన్వర్ట్ చేయడాన్ని మనీ లాండరింగ్ అంటారు. అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ కెన్ బి డ్రగ్ ట్రాఫికింగ్ వల్ల కానీ, లేదా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్టివిటీస్, డ్రగ్ ట్రాఫికింగ్, దెన్ ఆర్గాన్ ట్రేడ్, బెట్టింగ్, ఇలాంటి ఇల్లీగల్ పనుల ద్వారా సంపాదించినటువంటి మనీని వీళ్ళు ఏం చేస్తారంటే సిస్టంలోకి అది లెజిటిమేట్ సోర్సెస్ నుంచి సంపాదించినటువంటి మనీగానే పోర్ట్రే చేయడం గురించి సిస్టంలో ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా చేసేటువంటి ప్రాసెస్ని మనకి ఏంటంటే కనుక మనీ లాండరింగ్ అని పిలుస్తాం. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క దెర్ ఆర్ డిఫరెంట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఈ సైబర్ క్రిమినల్స్ వాళ్ళు కూడా మనీ లాండరింగ్ యాక్టివిటీస్ అవి క్యారీ అవుట్ చేయడం గురించి సంథింగ్ కాల్డ్ యాజ్ మ్యూల్ అకౌంట్స్ అంటారు. మ్యూల్ అకౌంట్స్ ఆర్ బేసికల్లీ ఈవెన్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి మనకి. సంథింగ్ కాల్డ్ మ్యూల్ అకౌంట్స్ అంటే దీస్ ఆర్ అవర్ బేసిక్ నార్మల్ బ్యాంక్ అకౌంట్సే. కానీ ఈ బ్యాంక్ అకౌంట్స్ని మనకి నార్మల్ పీపుల్ ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క సైబర్ క్రిమినల్స్కి వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని రెంట్గా మనకి ఇస్తుంటారు. ఇలా రెంట్కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ని ఉపయోగించుకుని వీళ్ళు బల్క్లో ప్రొడ్యూస్ చేసినటువంటి అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా ఇందాక అనుకున్నాం కదా, డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్గాన్ ట్రేడ్, బెట్టింగ్, ఇలాంటి వాటి ద్వారా
ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా జనరేట్ చేసినటువంటి మనీని క్లీన్ మనీగా కన్వర్ట్ చేయడం గురించి ఈ బ్యాంక్ అకౌంట్స్ని ఉపయోగించుకుంటారు. సో ఫర్ టు డూ ద ట్రాన్సాక్షన్స్ అలాంటి వాటిని మనం మ్యూల్ అకౌంట్స్ అని చెప్పేసి అంటాం. రీసెంట్గా మనకి ఆర్బీఐ వాళ్ళు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు సంథింగ్ కాల్డ్ యాజ్ MuleHunter.ai అనేటువంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని కూడా మనకైతే ఇంట్రడ్యూస్ చేయబడడం జరిగింది. ఈ MuleHunter.ai మనకి ఏం చేస్తుందంటే మొత్తము ఉండేటువంటి డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్లో, డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్లో ఉండేటువంటి ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేసి మ్యూల్ అకౌంట్స్ ఏవి ఉన్నాయి అని చెప్పేసి మనకి ఏంటంటే ఐడెంటిఫై చేసి ఆ రెస్పెక్టివ్ బ్యాంక్స్కి అలర్ట్ని మనకి పంపిస్తుందండి. ఈ MuleHunter.ai అనేటువంటిది అలర్ట్ చేస్తుందన్నమాట. ఈ పలానా బ్యాంక్ అకౌంట్స్ మ్యూల్ అకౌంట్స్గా వ్యవహరిస్తున్నాయి, సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి మనకి వీటి ద్వారా జరుగుతున్నాయి అనేటువంటి దాన్ని ఐడెంటిఫై చేసి చెప్పబడడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు అడుగుతారు, MuleHunter.ai is often seen recently in the news, it is introduced by అని చెప్పేసి అడిగే అవకాశాలు ఉంటాయి మనకి. ఓకేనా? ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా మనకి, క్రైమ్ ద్వారా మనకి మనీ సంపాదిస్తూ ఉంటే దాన్ని మనకి ఏమంటారు? మనీ లాండరింగ్ అంటారు. అది మన కంట్రీలో ప్రివెంట్ చేయడం గురించి, అలాగే దాని రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం గురించి ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషనే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది. అదే రాశారు చూడండి. ఇట్ ఈస్ ద ఎపెక్స్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ద ఎకనామిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇన్ అవర్ కంట్రీ. అండ్ దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోకి వస్తుందండి. ఇక్కడ మనకి ఇదే అడుగుతారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈస్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్, వర్క్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్. అక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోకి మనకైతే వర్క్ చేస్తుంది అంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. యూ నీడ్ టు బి వెరీ క్లియర్. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లోకి వస్తుంది. అండ్ కొన్ని ఇంపార్టెంట్ లెజిస్లేషన్స్ని మనకి ఎన్ఫోర్స్ చేస్తుంది. ఏవేంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి వైలేషన్స్ అవి కూడా ఏవైనా జరుగుతూ ఉంటే కనుక వాటిని ఇన్వెస్టిగేట్ చేసే సంస్థ కూడా ఈడీనే. దెన్ వీ హ్యావ్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. ఇది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాము. దెన్ ద థర్డ్ వన్ వచ్చేసి లేటెస్ట్గా మనకి తీసుకొచ్చినటువంటి మొన్న 2018లో ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్. ఈ యాక్ట్ అండర్లోకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్స్ కూడా మనకి ఈడీ వాళ్ళే మనకి క్యారీ అవుట్ చేస్తారండి. వాటిల్లో కొన్ని అదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ తీసుకుంటే, ఇట్ వాజ్ ఎనెక్టెడ్ టు ప్రివెంట్ అండ్ టు కంట్రోల్ మనీ లాండరింగ్ ఇన్ ద కంట్రీ. అండ్ సెక్షన్ 48 and 49 ఆఫ్ ద PMLA. మనకి సెక్షన్స్ మీకు గుర్తు లేకపోయినా పర్వాలేదండి, గుర్తుండాల్సిన అవసరం అయితే లేదు. బట్ అట్లీస్ట్ యూ నీడ్ టు నో దట్ దేర్ వాజ్ వన్ లెజిస్లేషన్ కాల్డ్ PMLA అనే ఒక లెజిస్లేషన్ ఉంది మన కంట్రీలో. మనీ లాండరింగ్ యాక్టివిటీస్ని ప్రివెంట్ చేయడానికి ఎవరైనా దానికి సంబంధించి చేసినట్లయితే కనుక ఆ రిలేటెడ్ కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేయడంలో, లేకపోతే ఆ యొక్క ప్రాపర్టీస్ని టేక్ ఓవర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇట్ విల్ ఎంపవర్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ to investigate. And then next వచ్చేసి it authorizes the enforcement directorate as well to summon the individuals, to record their statements and to seize the documents. So ఒకవేళ ఎవరి మీదైనా కూడా సస్పిషన్ ఉన్నప్పుడు, అంటే వీళ్ళు మనీ లాండరింగ్ యాక్టివిటీ చేశారు అని చెప్పేసి, అలాంటప్పుడు ఈ ఈడీ వాళ్ళు మనకి ఏంటంటే వాళ్ళకి సమన్స్ ఇష్యూ చేయొచ్చు. అంటే మా ముందు అటెండ్ అవ్వమని చెప్పచ్చు అనమాట. అటెండ్ చేసి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ని కానీ, వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్స్ని కానీ, వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ని కానీ రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇన్ కేస్ ఒకవేళ ఎనీ సస్పిషన్ అంటే వీళ్ళ అనుమానాలు నిజమయ్యి వాళ్ళు ఏదైనా ఇలా అఫెన్స్లో మనకి ఇది అయినట్లయితే కనుక ఇలా ఇల్లీగల్ మీన్స్ ద్వారా ఎర్న్ చేసినటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా కాన్ఫిస్కేట్ కూడా మనకి చేసేసుకోవచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు. క్లియర్? సో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనకి ఏమేం చేస్తుంది? ఇది మనకి ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, దెన్ ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్, ఇలాంటి లెజిస్లేషన్స్ అన్నీ కూడా ఎన్ఫోర్స్ చేస్తుందండి. ఇట్ ఈజ్ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ, మనకి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ.
క్లియర్. సో దెన్ ఇక్కడ చూడండి క్వశ్చన్, డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్ ఎన్ఫోర్సింగ్ ద ఎకనామిక్ లెజిస్లేషన్స్ సచ్ యాజ్ పిఎంఎల్ఏ, ఫెమా అండ్ ఎఫ్ఈఓఏ ఇన్ లైట్ ఆఫ్ రీసెంట్ కేసెస్, ఎగ్జామిన్ ఇట్స్ ఇంపాక్ట్ అండ్ ఛాలెంజెస్. కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. ఇక ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఫస్ట్ వన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎన్ఫోర్సెస్ ద పిఎంఎల్ఏ, ఫెమా అండ్ FEO under the Ministry of Finance. Okay. Second one, enforcement directorate powers under PMLA include summoning individuals and confiscating the proceeds of crime. Second statement. Okay, which of the above statements is or are correct అంటున్నారండి. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ లెజిస్లేషన్స్ని ఎన్ఫోర్స్ చేస్తుంది కదా, అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అంటలోకి వస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ఈడీస్ పవర్స్ అండర్ పిఎంఎల్ఏ ఇంక్లూడ్ సమ్మనింగ్ ఇండివిజువల్స్ అండ్ కాన్ఫిస్కేటింగ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. సెకండ్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. అదే ఎక్స్ప్లెనేషన్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం, మీరు అది చదువుకోవచ్చు. ఈడీ ఫంక్షన్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అండ్ ఎన్ఫోర్సెస్ ఫెమా, పిఎంఎల్ఏ అండ్ FEOA. దెన్ ఈడీ హ్యాస్ పవర్స్ అండర్ పిఎంఎల్ఏ టు సమన్, ఇన్వెస్టిగేట్ అండ్ కాన్ఫిస్కేట్ ద అసెట్స్ విచ్ ఆర్ అబ్టైన్డ్ త్రూ మనీ లాండరింగ్. ఈ యాక్టివిటీస్ ద్వారా, ఈ లీగల్ యాక్టివిటీస్ ద్వారా మనీ ఎర్న్ చేస్తే, సో దాన్ని కూడా ఇది చేయగలిగే పవర్ మనకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకైతే కనుక ఉంటుంది. క్లియర్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అండి. India's trade deficit with that of the China widens to the record $99.2 billion. Yes, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి మనకి. ఎందుకంటే మెయిన్ మన ఇండియాకి సంబంధించినటువంటి ట్రేడింగ్ పార్ట్నర్స్ విషయంలో మనకి ఇండియా పొజిషన్ ఏంటి, ఇండియా స్టేటస్ ఏంటి, మనకి ట్రేడ్ డెఫిసిట్ ఉందా, ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నామా, ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి కాన్సెప్ట్ మనకి తెలియాలి. అన్ని దేశాలతోటి తెలియకపోయినా అట్లీస్ట్ ద మెయిన్ కంట్రీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ వన్ వచ్చేసి చైనా, థర్డ్ వన్ వచ్చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫోర్త్ వన్ ఈజ్ రష్యా అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ జపాన్. ఇలా అట్లీస్ట్ మెయిన్ కంట్రీస్ మనకైతే కనుక తెలియాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంటే మనకి USA అనేది లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అండి, మనకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. మనకి చైనా తీసుకున్నాం అనుకోండి, సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. మరి ఖచ్చితంగా తెలియాలి కదా, సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. దెన్ ఫాలోడ్ బై UAE ద థర్డ్ పొజిషన్లో మనకైతే కనుక ఉంది. అండ్ ఇక్కడ ఇంకా అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకేం తెలియాలి మనకి అంటే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తోటి మనం తీసుకుంటే కనుక మనము ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాము. విత్ రెస్పెక్ట్ టు USA, ఇండియా ఎంజాయ్స్ ట్రేడ్ సర్ప్లస్. బట్ కానీ చైనాతో చెప్పండి, మనం ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నామా లేదా ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నామా? ఇదిగో క్లియర్గా రాశారు కదా ఇక్కడ ఆల్రెడీ. ఏమని, ఇండియాస్ ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా వైడెండ్ టు రికార్డ్ $99.2 billion. సో చైనాతో వచ్చేసి మనం తీసుకుంటే కనుక మనకి ఏంటంటే కనుక, సో వీ సఫర్ దిస్ ట్రేడ్ డెఫిసిట్. చైనా ఎంజాయ్స్ ట్రేడ్ సర్ప్లస్ అండి. మనకి విపరీతంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ని, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ని మనం ఏంటంటే చైనా నుంచి సో విపరీతంగా ఇంపోర్ట్ చేసేసుకుంటూ ఉంటాం. దాని మూలాన మనకి ఏంటంటే చైనా తోటి ఈ ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది మనకైతే కనుక పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోయిందంటే ఇట్ వాజ్ నౌ అరౌండ్ $99 billion ఈజ్ ద ట్రేడ్ డెఫిసిట్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా. ఎస్, మనము చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది తీసుకుంటే సమ్వేర్ అరౌండ్ $113 billion అండి. చైనా నుంచి మనం ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటిది $113 billion. కానీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఎంత అంటే హార్డ్లీ $14.5 billion మాత్రమే మనం చైనాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో ద డిఫరెన్స్ ఆఫ్ అబౌట్ $99 billion ఈజ్ ద ట్రేడ్ డెఫిసిట్.
$99 billion is the trade deficit between India and as well as the China. సో ఇక్కడ మీరు చూడండి, యూఎస్ఏ తోటి మనమైతే ట్రేడ్ పొజిషన్ తీసుకుంటే సర్ప్లస్ పొజిషన్లో ఉన్నాం, చైనా తోటి మనకి ట్రేడ్ డెఫిసిట్ పొజిషన్లో ఉన్నాం. అండ్ అలాగనే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మీరు ఒకవేళ చూసుంటే హిందూ న్యూస్ అనాలిసిస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే అక్కడ మనం రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది. అక్కడేంటి ఏం చెప్పాం, ఒకటే పాయింట్. సో ఆ డిపెండెన్సీ కూడా ఏం లేదు ఇప్పుడు ఆ వీడియో మీద ఇక్కడ మనకి. సో రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ తోటి కూడా మనము ట్రేడ్ డెఫిసిట్ని మనం అయితే కనుక ఫేస్ చేస్తున్నాము. రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ తోటి కూడా మనము ట్రేడ్ డెఫిసిట్ని ప్లేస్ చేస్తున్నాము. ప్లీజ్ ట్రై టు ఐడెంటిఫై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తోటి మనము ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నామా, ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నామా అనేటువంటిది ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేసి కమెంట్ కూడా చేయండి, ఓకేనా. ఇలాగే అడుగుతారండి క్వశ్చన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి దేశాల పేర్లు ఇచ్చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ వన్ వచ్చేసి చైనా, థర్డ్ వన్ వచ్చేసి రష్యా, ఫోర్త్ వన్ ఈజ్ జపాన్. ఇప్పుడు ఈ 4 దేశాల్లో ఇండియా ఎన్ని దేశాలతోటి ట్రేడ్ సర్ప్లస్లో ఉంది అని అడిగారు అనుకోండి, లైక్ ఓన్లీ 1, ఓన్లీ 2, సో ఓకే, ఓన్లీ 3, ఆల్ ఆఫ్ ది అబౌవ్. అన్ని దేశాలతోటి, ఎన్ని దేశాలతోటి ఇండియా ట్రేడ్ సర్ప్లస్లో ఉంది అంటే ఆన్సర్ ఏంటమ్మా, ఒక్కటే దేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతోటే మనకి ట్రేడ్ సర్ప్లస్లో మనం ఉన్నాం. అంటే ఈ 4 దేశాల్లో కంపేర్ చేస్తూ చెప్తున్నాను. యుఎస్ఏ తోటి మనము ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నాము, అటు చైనా తోటి, రష్యా తోటి, జపాన్ తోటి ఇండియా ట్రేడ్ డెఫిసిట్లోనే మనం ఉన్నాం. అంటే ఏంటి, మనము ఎక్కువ ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాము రాదర్ దాన్ దట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. మనం ఎక్స్పోర్ట్ చేసేది తక్కువ, ఇంపోర్ట్ చేసేది ఎక్కువ, ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ, ఓకేనా. దట్ ఈస్ వాట్ ద థింక్. ఇప్పుడు ఇక్కడ చైనాతో కూడా ఏమైంది, $99.2 billion మనకైతే కనుక పెరిగిపోయిందని చెప్తున్నారు. లెట్ us read important points. India's trade deficit with China hit an all-time high of $99 billion in financial year 24-25. ఎందుకట, బికాస్ ఆఫ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద ఇంపోర్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ యొక్క ఇంపోర్ట్స్ విపరీతంగా పెరిగిపోయాయి చైనా నుంచి. మనం ఎలక్ట్రానిక్ గూడ్స్ని కానీ ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ని కానీ విపరీతంగా మనం అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎక్స్పోర్ట్స్ ఏమో తగ్గిపోతున్నాయి, రిలేటివ్లీ మనకి ఏంటంటే తగ్గిపోవడం జరుగుతుందండి. సో ఇక్కడ చూస్తే India's trade deficit with China stood at around $99.2 billion in financial year 22-24-25. Reason ఏంటి, high imports, ఫాలింగ్ ఎక్స్పోర్ట్స్. ఇంపోర్ట్స్ పెరిగిపోవడము, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోవడం వలన మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది ఇంకా పెరిగిపోయింది. ఇది మీరు మెయిన్స్లో రాసేటప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్ ఉంది కదా మనకి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ జిఎస్ పేపర్ 2, అక్కడ ఇండియా చైనా రిలేషన్స్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకునేటప్పుడు అండ్ ఇంకా సబ్ టాపిక్ ఏంటి, ట్రేడ్ రిలేషన్స్, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా రిలేటెడ్ ట్రేడ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని పాయింట్ మీరు మెన్షన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ పాయింట్ రాయాలి. సో ఇండియా మనం ఏంటంటే సఫర్స్ ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా అట్ అరౌండ్ $99 billion ఇన్ ఫైనాన్షియల్ 24-25 అంటూ మనకి ఈ పాయింట్ మనం రాసుకోవటం వల్ల ఖచ్చితంగా ఎగ్జామినర్ విల్ హ్యావ్ ఏ సో పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుందన్నమాట మన మీదన. ఎస్, దిస్ ఛాంప్ నోస్ ద ఎగ్జాక్ట్ ఇష్యూ ఏంటి అనేటువంటిది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ చైనా నుంచి ఇంపోర్ట్స్ పరిస్థితి ఎంత ఉందట, $113 billion ఉందండి మనకి చైనా నుంచి ఇంపోర్ట్ వచ్చేసి. మెయిన్ కీ ఇంపోర్ట్స్ ఏవేంటి, ఎలక్ట్రానిక్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్. మనం ఎక్స్పోర్ట్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు చైనా ఫెల్ బై 14.5% ఇన్ ద ఇయర్ ఆన్ ఇయర్ మార్చ్. టోటల్ ఎక్స్పోర్ట్స్ తీసుకుంటే హార్డ్లీ $14.3 billion అండి. చూడండి, $113 billion ఎక్కడ, $14 billion ఎక్కడ, అంటే చైనా మీదన మనం ఎంతలా ఆధారపడిపోయాము. సో ఓకే, మన ఇండియన్ ఎకానమీ చైనీస్ గూడ్స్ మీద ఎంతలా ఆధారపడిపోయింది అనేటువంటిది. అంటే $100 billion మనం ఏంటంటే చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసేసుకుంటున్నామండి. క్లియర్, దట్ షోస్ మనకేంటి, ఇప్పుడు మనం ఏం చేయాలి, వి నీడ్ టు డైవర్సిఫై. మనము వేరే కంట్రీస్ నుంచి డైవర్సిఫై చేసుకోవాలి అండ్ అలాగనే ఇంకేం చేయాలి, డొమెస్టిక్ ప్రొడక్షన్ని పెంచాలి. మన డొమెస్టిక్ ప్రొడక్షన్ని మనం పెంచుకోవాలన్నమాట. క్లియర్, ఎస్, ఓకే, అర్థమైంది. అండ్ ఇక్కడ చూడండి, మనకి ట్రేడింగ్ పార్ట్నర్స్ విషయానికి వచ్చేసరికి చైనా పొజిషన్ ఏంటమ్మా,
చైనా అనేది ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ అండి ట్రేడింగ్ పార్ట్నర్. టాప్ పొజిషన్లో ఉన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యూఎస్ఏ యొక్క ట్రేడ్ డెఫిసిట్ మనం ట్రేడ్ చూసుకుంటే మనకి ఏంటంటే కనుక ఇట్ వాజ్ ద టాప్ పొజిషన్ అండ్ చైనా వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉన్నాయి. ఇక ఇండియా యూఎస్ గురించి మాట్లాడితే యూఎస్ఏ రీటైన్డ్ ఇట్స్ పొజిషన్ యాజ్ ద ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ద 4th కాన్సిక్యూటివ్ ఇయర్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25. ద బైలాటరల్ ట్రేడ్ బిట్వీన్ ఇండియా అండ్ యూఎస్ఏ స్టూడ్ అట్ అరౌండ్ $131 billion. అండ్ ఇద్దరు కూడా ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం ఏమని, $500 billion బై ద ఇయర్ 2030 అచీవ్ చేయాలని. ఓకేనా, $500 billion బై ద ఇయర్ 2030 అచీవ్ చేయాలి అని ఇండియా యూఎస్ఏ బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి నెగోషియేషన్స్ అయితే కనుక చేస్తున్నారు. టార్గెట్ ఎంత, $500 billion బై 2030. మనము ట్రేడ్ సర్ప్లస్లోనే ఉన్నాము ఇండియా యూఎస్ఏ తోటి. క్లియర్ అండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇస్ ద నోడల్ మినిస్ట్రీ ఫర్ ద ఎక్స్టర్నల్ ట్రేడ్ అండ్ ఇట్ విల్ ట్రాక్ ద ట్రేడ్ రిలేటెడ్ డేటా, ఫార్ములేట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీస్ అండ్ ప్రమోట్ ద ట్రేడ్ డైవర్సిఫికేషన్ యాజ్ వెల్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, మెయిన్స్. అనలైజ్ ద కాజెస్ అండ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ద ఇండియాస్ వైడనింగ్ ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా. సజెస్ట్ సమ్ పాలసీ మెజర్స్ ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ఇట్స్ ఇంబ్యాలెన్స్. ఈ ఇంబ్యాలెన్స్ని అడ్రస్ చేయడం గురించి కొన్ని పాలసీ మెజర్స్ని అయితే సజెస్ట్ చేయండి. అండ్ అలాగనే ఇండియాకి చైనాతోటి పెరిగిపోతున్నటువంటి ట్రేడ్ డెఫిసిట్కి సంబంధించినటువంటి కాజెస్ ఏంటి, అలాగే ఇంప్లికేషన్స్ ఏంటి, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి అనేటువంటిది కూడా చెప్పమండం జరుగుతుంది. ప్రిలిమ్స్ క్వశ్చన్ చూస్తే మీరు consider the following statements regarding the India-China trade in financial year 24-25. Number 1, China became the India's largest trading partner in financial year 24-25. Okay. Second one, India's exports to China increased during this period. Okay. Third one, the major driver of the trade deficit was a rise in the electronic and durable goods imports. క్లియర్. సో దీనికి సంబంధించి ఏవి కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే చైనా బికేమ్ ద ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అంటున్నారు. కరెక్టా తప్పండి. ఎందుకని, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ఆన్ ద ఫస్ట్ పొజిషన్, చైనా వచ్చేసి సెకండ్ పొజిషన్. సెకండ్ వన్, ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ టు చైనా ఇంక్రీజ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ అంటున్నారు. లేదు, తగ్గిపోయింది బై అబౌట్ 14.5% మనకి డిక్రీజ్ అయితే కనుక అయ్యిందనమాట మనకి. థర్డ్ వన్, ద మేజర్ డ్రైవర్ ఆఫ్ so this is also wrong statement. The major driver of the trade deficit was a rise in electronic and durable goods imports. Yes, this is correct statement. Only 3/3 statement is correct. So that is 3 only is the correct statement. You can read the points. China was the second largest, not the largest. India's exports to China declined by 14.5%. The deficit was mainly due to higher imports of electronics and consumer durables. Is what is the second important article that you are expected to know. Moving to the third one, does artificial intelligence still hallucinate or is it becoming more reliable అని చెప్పేసి మనకైతే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, ఏఐ మోడల్స్ అంటారు. వీటిల్ని వాస్ట్ డేటాతోటి ట్రైన్ చేస్తారు. మనకి ట్రైన్ చేస్తారు. డిఫరెంట్ మోడల్స్ ఏమేమి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ జీపీటీ అంటారు, జీపీటీ 3.0, జీపీటీ 4, ఇలా రకరకాల మోడల్స్. ఈ రకరకాల మోడల్స్లో వేరియేషన్ ఏంటి, ద నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఆన్ విచ్ ఇట్ ఈజ్ ట్రైన్డ్. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ద నెంబర్ ఆఫ్ ఏ అమౌంట్ ఆఫ్ డేటా తోటి మనం ఏంటంటే ట్రైన్ చేసాము, దాని పెర్ఫార్మెన్స్, దాని యాక్యురసీ ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఏం చేస్తూ ఉంటాయంటే హాలూజినేట్ చేస్తాయి. హాలూజినేట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి ఆ ఏఐ మోడల్కి తెలియనప్పుడు సో చాలా కాన్ఫిడెంట్గానే మనకి ఏంటంటే కనుక ఆన్సర్ చెప్తుంది, కానీ బట్ దట్ ఈస్ ఇన్కరెక్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్లో చూడండి, ఈ ఇమేజ్లో మనకి ప్రాంప్ట్ ఏమిచ్చారంటే డాలీకి సో డాలీ అనేది మనకి ఎవరికి సంబంధించింది, ఓపెన్ ఏఐ వాళ్ళు మనకి చేసినటువంటిది. దానికి ప్రాంప్ట్ ఏమిచ్చారు, గివ్ మీ అన్ ఇమేజ్ విత్ నో ఎలిఫెంట్ ఇన్ ఇట్.
నాకు ఒక ఇమేజ్ ఇవ్వి, అందులో ఎలిఫెంట్ అనేటువంటిది ఉండకూడదు, నో ఎలిఫెంట్ ఇన్ ఇట్ అంటూ ప్రాంప్ట్ అయితే ఇచ్చారు. ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మనకి ఏఐ మనకి చాలా బ్యూటిఫుల్ ఇమేజ్గా మనకైతే దీన్ని రిటర్న్ అయితే చేసింది. బట్ కానీ ప్రాంప్ట్కి మనకి ఏంటంటే ఆపోజిట్లో ఇచ్చింది. ఎందుకని, హియర్ యూ కెన్ సీ అన్ ఎలిఫెంట్, హియర్ యూ కెన్ సీ ఎ డాల్ ఆఫ్ అన్ ఎలిఫెంట్ హియర్. ఎస్, సో దట్ ఈస్ మనకి ఏంటంటే అదే చెప్తున్నారు చూడండి. The DALL-E's response to the prompt, show me a picture of your room with no elephants in it. This was a room, everything is clear, but there are elephants in it. Elephant images అయితే కనుక మనకి ఇంక్లూడ్ కూడా చేయబడ్డాయి. బట్ కానీ కాన్ఫిడెంట్గా ఇస్తుంది. ఇన్కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లయితే అలాంటి దాన్ని మనం హాలూజినేట్ అంటాం. అది మన పర్పస్ మరి సాల్వ్ అవ్వదు కదా అప్పుడు. సో నౌ ఈజ్ ఇట్ రిలయబుల్? ఇన్ దట్ కేస్ నాట్ రిలయబుల్. మనం దాని మీద ఆధారపడగలమా? నాట్ రిలయబుల్. సో కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అనేటువంటివి స్టిల్ ఇంకా హాలూజినేట్ చేస్తున్నాయా, లేకపోతే ఆర్దే మనకి రిలయబుల్గా మనకి మారుతున్నాయా అనేటువంటిది మనకి ఈ ఆర్టికల్లో చెప్పబడడం జరిగిందండి. సో లెట్ us read important points associated with this. As artificial intelligence tools become widely used, ఈ రోజున సో మొత్తం అందరూ కూడా డిఫరెంట్ ఏఐ టూల్స్ని మనకైతే కనుక యూజ్ చేయడం జరుగుతుందండి. కొంతమంది మంచి పర్పసెస్కి యూజ్ చేస్తూ ఉంటే, గుడ్ పర్పసెస్కి, మరికొంతమంది బ్యాడ్ పర్పసెస్కి మనకి యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డీప్ ఫేక్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. సో డీప్ ఫేక్స్ ద్వారా మనకి ఏం చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అది ఉపయోగించి ఫేక్ ఇమేజెస్ని, లేకపోతే ఫేక్ నెరేటివ్స్ని, మనకి ఏంటంటే కనుక ఫేక్ న్యూస్ ఐటమ్స్ని, మనకైతే ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ఐటమ్స్ని మనకి తీసుకుని రావడం జరుగుతుంది. అంటే కొంతమంది దాన్ని కరెక్ట్గా యూజ్ చేస్తుంటే మరికొంతమంది దాన్ని మిస్యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఆర్ బికమింగ్ వైడ్లీ యూజ్డ్, కన్సర్న్స్ స్టిల్ పర్సిస్ట్ అరౌండ్ దేర్ టెండెన్సీ టు హాలూజినేట్. అంటే అర్థం ఏంటి, జనరేటింగ్ ద ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ ఆర్ ఏ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫర్మేషన్. ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని మనకి ఏంటి అని అంటే కనుక ప్రొవైడ్ చేసినట్లయితే కనుక సో దాన్ని బట్ స్టిల్ ఇట్ విల్ కాన్ఫిడెంట్లీ సే మనకైతే కనుక చెప్పబడడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఏమంటాము అని అంటే కనుక ఏఐ ఈజ్ హాలూజినేటింగ్ దేర్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క రిలయబిలిటీని మనకి ఏంటంటే ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ద టూల్స్ లైక్ చాట్ జీపీటీ అండ్ వెదర్ ఇంప్రూవ్డ్ ట్రైనింగ్ రెడ్యూసెస్ ద హాలూజినేషన్స్. అంటే ఈ ఏఐ మోడల్స్కి అంటే జీపీటీ 3.5 కానీ జీపీటీ 4 కానీ ఇవి మోడల్స్కి ఇంకా మోర్ ట్రైనింగ్ ఇచ్చినట్లయితే కనుక ఈ హాలూజినేషన్స్ అనేటువంటివి తగ్గుతాయి అనేటువంటి దాని మీద కూడా ఈ ఆర్టికల్లో మనకి మెన్షన్ చేశారు. అసలు ఏఐ హాలూజినేషన్స్ అంటే ఏంటి? హాలూజినేషన్స్ ఆర్ ఇన్స్టెన్సెస్ వేర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ గివ్ యూ ఇన్కరెక్ట్ బట్ కాన్ఫిడెంట్ రెస్పాన్సెస్ని మనకి ఇవ్వబడ్డం అయితే కనుక జరుగుతుందండి. బికాజ్ ఎందుకంటే అది ఒక సెట్ ఆఫ్ డేటా తోటి మనకి ట్రైన్ చేయబడింది. ఆ డేటా దాటి మనం ఏంటంటే వేరే క్వశ్చన్ ఏదైనా అడిగినప్పుడు ఇంకా అది ఏం చేస్తుంది అని అంటే కనుక దాని యొక్క క్రియేటివిటీని మనకి యాడ్ చేసి రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బట్ 90% అవి ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ ఉంటాయి మనకి. ఓకేనా? బట్ జనరల్ ఫీల్ ఏంటంటే యూ ఫీల్ దట్ ఈస్ కరెక్ట్. These arise when artificial intelligence fill the gap in the knowledge with plausible sounding but completely false information. సో ఇట్ మే సౌండ్ కరెక్ట్ బట్ కానీ ఏంటంటే కనుక సో బట్ యాక్చువల్లీ ఇట్ ఈజ్ ఎ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి రీసెంట్గా మనకి ఒక ఇది క్యాలిక్యులేట్ చేయగలగా మనకి ఏంటంటే ఒక స్టడీ పర్ఫామ్ చేశారు. 55% ఇస్ ద హాలూజినేషన్ రేట్ ఇన్ చాట్ జీపీటీ 3.5 ఆన్ స్పెసిఫిక్ టాపిక్స్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ చాట్ జీపీటీ 3.5కి అప్డేటెడ్ వెర్షన్ ఏంటి అని అంటే జీపీటీ 4 ఇంకొంత బెటర్గా మనకైతే కనుక ఉంది, కానీ స్టిల్ అది కూడా మనకి ఏంటంటే లిమిటేషన్స్ని ఇది చేస్తుంది. దెర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ వాటికి కూడా అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందండి. రిలయబిలిటీ అనేటువంటిది అంటే ఏఐ మీద మనం రిలయబుల్ అవ్వాలా అంటే 2 క్రైటీరియాని ఆధారంగా తీసుకుని మనము ఏఐని నమ్మచ్చా, అంటే మన రెగ్యులర్ టాస్క్స్లో మనం యూస్ చేసుకోవచ్చా అనేటువంటిది, లేదా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని మనం వీటి ద్వారా సాల్వ్ చేయగలమా అనేటువంటిది నమ్మాలి అని అంటే ఫస్ట్ అండ్ పారామీటర్ కన్సిస్టెన్సీ అంటే వెదర్ ఏఐ ఈజ్ ఏబుల్ టు జనరేట్ సిమిలర్ అవుట్పుట్ ఫర్ సిమిలర్ ప్రాంప్ట్.
ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇచ్చారండి మీరు ఏఐకి. సో ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మీకు ఒక అవుట్పుట్ మాకు ఆన్సర్ అయితే కనుక ఇచ్చింది. మరలా సిమిలర్ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మీకు అవుట్పుట్ ఏమి ఇవ్వాలి, అంతే మీకు అయితే కనుక ఆన్సర్ చెప్పాలి కదా. అలా కాకుండా వేరే ఆన్సర్స్ మార్చి చెప్తోంది అనుకోండి, ఇట్ ఈస్ నాట్ కన్సిస్టెంట్. సిమిలర్ ఇన్పుట్స్ ఇస్తున్నప్పుడు సిమిలర్ అవుట్పుట్టే రావాలి. అంటే వెదర్ ద మోడల్ ఈజ్ కన్సిస్టెంట్ ఇన్ ఆన్సరింగ్ ఆర్ నాట్ అనేటువంటిది ఫస్ట్ పారామీటర్. సెకండ్ వన్ ఈజ్ ఫ్యాక్చువాలిటీ, అంటే వెదర్ ఈజ్ ఇట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్ ఆర్ నాట్. సో ఇది వెదర్ ఈజ్ ఇట్ ఏబుల్ టు జనరేట్ కరెక్ట్ ఎవిడెన్స్ బేస్డ్ ఆన్సర్స్ని జనరేట్ చేయగలుగుతుందా లేదా అనేటువంటిది సెకండ్ ఇంపార్టెంట్ ఇదనమాట. మనకి ఈ పారామీటర్స్ని ఆధారంగా చేసుకుని వెదర్ మనము ఏఐ అనేటువంటిది రిలయబిలిటీ ఆఫ్ ఏఐ విల్ బి మెజర్డ్ అని చెప్పేసి మనకి ఇందులో ఆథర్స్ మనకి చెప్పడం జరుగుతుంది. అసలు ఈ హాల్యూసినేషన్స్ ఎందుకు జరుగుతాయి? ఎందుకంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద గ్యాప్ ఇన్ ద ట్రైనింగ్ డేటా. ఇందాక మనం అనుకున్నాం కదా, చాలా హ్యూజ్ డేటా సెట్స్ తోటి మనకి ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని ట్రైన్ చేస్తారు. అలా ట్రైన్ చేసేటప్పుడు కొన్ని గ్యాప్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ గ్యాప్స్ని మనకి ఏంటి అని అంటే కనుక ఫిల్ చేయడం గురించి ఏఐ తన క్రియేటివిటీ ఉపయోగించి ఆన్సర్స్ అయితే కనుక చెప్పేయడం జరుగుతుంది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ మోడల్స్ లైక్ డాలీ టూ అంటే అర్థం ఏంటంటే ఇదేం చేస్తుంది విజువల్ మోడల్స్ అంటే టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్. ఇది మనకి అంటే మన నుంచి టెక్స్ట్ తీసుకుంటుంది, ఇమేజ్ని జనరేట్ చేస్తుంది. అండ్ అలాగే రీసెంట్గా వచ్చింది కదా సంథింగ్ కాల్డ్ సోరా అని చెప్పేసి, ఇదేం చేస్తుంది, ఇది కూడా టెక్స్ట్ ఇన్పుట్గా తీసుకుంటుంది, దెన్ కానీ వీడియోని అవుట్పుట్గా మనకి ఇస్తుందండి, వీడియోని అవుట్పుట్గా మనకి ఇస్తుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ కెన్ ఆల్సో హాల్యూసినేట్ creating elephants in a no elephant prompt is basically one such example. Artificial intelligence will blend the fact with fiction when uncertain, producing the high confidence but incorrect responses ni manakaithe kanaka so generate cheyadam jarugutundi. జనరల్లీ ఏఐ మోడల్స్ అనేటువంటివి రెండు ఫేజెస్గా మనకైతే కనుక ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రైనింగ్ ఫేజ్ అంటారు. అక్కడ వాస్ట్ డేటా సెట్స్ నుంచి మనకి ఏంటంటే ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వబడడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవాల్యుయేషన్ ఫేజ్లో మనకి ఏం చేస్తారంటే ద టెస్టింగ్ విల్ బి డన్ ఆన్ ద బెంచ్ మార్క్ టాస్క్స్. కానీ కొన్ని ఏఐ సిస్టమ్స్ని మనకి ఏంటంటే కనుక టెస్ట్ డేటా మీదన ట్రైన్ చేయడం వల్ల మనకేమవుతుంది, మళ్ళీ అదే డేటాతో మీరు యూజ్ చేసి టెస్ట్ చేస్తే ఏమవుతుంది, ఇట్ విల్ గివ్ వెరీ గుడ్ అవుట్పుట్ కదా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆర్ న్యూ మోడల్స్ బెటర్ అని చెప్పేసి క్వశ్చన్ ఇప్పుడు. సో డిస్పైట్ ఇంప్రూవ్డ్ డేటా సెట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బెంచ్ మార్క్స్, hallucinations still persist. Experts argue that AI may never completely eliminate hallucination unless real-time updating with global knowledge is achieved. AI మోడల్కి రియల్ టైంలో మనకి ఏంటి అని అంటే కనుక సో ద నాలెడ్జ్ తోటి మనం అప్డేట్ చేయకపోతే సో ప్రతిసారి ఈ హాల్యూసినేషన్స్ అనేటువంటివి అంటే దాని ఇష్టం వచ్చిన ఆన్సర్లు అది ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధమైనటువంటి ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు ఉంటుంది అనేది ఈ యొక్క ఆర్టికల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ దట్ టు కొన్ని ఎఫర్ట్స్ కూడా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అనేటువంటి దాన్ని యూజ్ చేయాలి. అండ్ చిన్నవి ఇప్పుడు ఒక ఏఐ మోడల్ మల్టిపుల్ డొమైన్స్ మీదన మనం తయారు చేసేసి అది ఏదో వేరే యూస్ కేసులో అడిగినప్పుడు హాల్యూసినేట్ చేస్తోంది అనుకోండి, నో యూజ్. ఎందుకు అలాగా? సెక్టార్ స్పెసిఫిక్గా లేదా డొమైన్ స్పెసిఫిక్గా మనం ఏంటంటే స్పెషలైజ్డ్ ఏఐ మోడల్స్ని తయారు చేయడం వల్ల దానికి చాలా తక్కువ ఇన్ఫర్మేషన్, తక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఆ డొమైన్ మీద మాత్రం ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉండే విధంగా మనం తయారు చేయడం వల్ల డెఫినెట్లీ అది ఇండస్ట్రీకి కూడా ఉపయోగపడుతుంది అని ఇక్కడ మనకి సజెషన్స్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఇంట్రడక్షన్ ఆఫ్ స్మాల్ స్పెషలైజ్డ్ ఏఐ మోడల్స్ ఫర్ డొమైన్ స్పెసిఫిక్ అక్యురసీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్, గ్రాక్ అండ్ జెమినీ. దే ఆర్ ఆల్సో అండర్ స్క్రూటనీ ఫర్ దట్ ఆఫ్ ద hallucinations. ఇక మన కంట్రీ విషయానికి వచ్చేసరికి మనకి నోడల్ మినిస్ట్రీ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. దీని అండర్లో మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియా ఏఐ మిషన్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. వీళ్ళు మనకి చూసుకుంటారు ఈ యొక్క ఏఐ డెవలప్మెంట్ ఇన్ అవర్ కంట్రీ. దీని అండర్లో మనకి 7 పిల్లర్స్ ఉంటాయండి. రీసెంట్గా మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఏఐ కోషా అంటూ మనకి ఒక డేటా సెట్ ప్లాట్ఫామ్ని కూడా మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. ఏఐ కోషా అని చెప్పేసి పిలుస్తారు.
ఎస్, ఏం చేస్తారు వీళ్ళు? దే విల్ ఓవర్సీ ఏఐ డెవలప్మెంట్ ఇన్ అవర్ కంట్రీ అండ్ దే విల్ ప్రమోట్ ద ఎథికల్ ఏఐని మనకి ఏంటి అని అంటే ప్రమోట్ చేయబడడం జరుగుతుంది. అలాగే ఫోకసింగ్ ఆన్ ఇన్నోవేషన్ అండ్ మిటిగేటింగ్ ద మిస్ఇన్ఫర్మేషన్ త్రూ ఏఐ గవర్నెన్స్ పాలసీస్. సో పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఏంటంటే డిస్కస్ ద ఫినామినన్ ఆఫ్ ఏఐ హాలూసినేషన్స్. What are their implications for governance and decision making in the digital age? Suggest some strategies to improve the artificial intelligence reliability. Can be a potential mains question. Clear? Moving on to the next article. Yes. Chief Justice of India Khanna recommends Justice Gawai as a successor. సో మనకి ప్రస్తుతం మనకు ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఇప్పుడు మనకి మే 13th, దట్ ఈస్ ద నెక్స్ట్ మంత్ మనకి ఏంటి అంటే రిటైర్ అయిపోతున్నారండి. సో నౌ జనరల్లీ మనకి ఏంటంటే నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరిని అపాయింట్ చేయాలి అనేటువంటిది అవుట్ గోయింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి రికమెండ్ చేస్తూ ఉంటారు. అంటే తన యొక్క సక్సెసర్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు లాస్ట్ టైం మనకి డివై చంద్రచూడ్ మనకి ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మనకి చేశారు. ఆ తర్వాత ఆయన మనకి సంజీవ్ ఖన్నా టు బి ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ అంటూ మనకి రికమెండ్ చేయబడడం జరిగింది. ఇప్పుడు అలాగనే మన సంజీవ్ ఖన్నా మనకి ఏంటంటే జస్టిస్ గావాయిని సక్సెసర్గా మనకి ఏంటంటే రికమెండ్ చేయడం జరుగుతోందండి. సో వన్స్ ఆఫ్టర్ దాట్ మే 14th నుంచి 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఒకవేళ గవర్నమెంట్ మనకి ఏంటంటే అప్రూవ్ చేస్తే కనుక అపాయింట్మెంట్, హీ విల్ బి ద 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి మనకి. ఎస్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ వన్ సచ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్ అనమాట మన కంట్రీలో. ఎందుకంటే సో జుడిషియరీని లేకపోతే సుప్రీం కోర్ట్ని మనకి ఏంటి అంటే ఒక డైరెక్షన్ ప్రొవైడ్ చేసేటువంటి వెరీ ఇంపార్టెంట్ రోల్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇన్ దట్ కాంటెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ మనకి. క్లియర్? సో మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళకి ఎవరు న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరిని అపాయింట్ చేశారు, నెక్స్ట్ లేదా ఆయన ఎన్నో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ద మొమెంట్ ఇఫ్ యూ గో టు ద యూపీఎస్సీ స్టాండర్డ్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్లో అపాయింట్మెంట్కి సంబంధించి కానివ్వండి, రిమూవల్కి సంబంధించి ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్, Chief Justice of India Sanjeev Khanna is set to retire on May 13th, 2025. Recommended Justice B.R. Gawaiని రికమెండ్ చేయబడడం జరిగింది యాజ్ ద 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఫాలోయింగ్ ద సీనియారిటీ నార్మ్. సో జనరల్లీ సీనియర్ మోస్ట్ జడ్జ్ మనకి ఏంటంటే కనుక నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మనకి ఏంటంటే అపాయింట్ చేయబడడం జరుగుతుంది. ఇక రిమైనింగ్ జడ్జెస్ విషయానికి వచ్చేసరికి ఆ డెసిషన్ మనకి ఏంటంటే కొలేజియం సిస్టమ్ అని చెప్పేసి ఉంది కదండి. కొలేజియం సిస్టమ్ అంటే దట్ ఈస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ మనకి ఏంటంటే కనుక ఈ కొలేజియంలో ఉండి ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తారు ఎవరిని జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుగా మనకి అపాయింట్ చేయాలి అనేటువంటిది. సిమిలర్లీ హైకోర్టు జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ కూడా కొలేజియం విల్ టేక్ కేర్. బట్ రీసెంట్గా మనకి ఢిల్లీ హైకోర్టుకి సంబంధించినటువంటి జడ్జ్ కేసులో సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక అరౌండ్ బ్యాంక్ నోట్స్ మనకి ఏంటంటే హాఫ్ బర్న్ట్ బ్యాంక్ కరెన్సీ నోట్స్ మనకి ఏంటి అని అంటే కనుక తన యొక్క రెసిడెన్స్లో మనకి దొరకడం జరిగింది. సో దాని మూలాన అసలు అపాయింట్మెంట్ ప్రొసీజర్ మీదనే ఈ అపాయింట్మెంట్ మీదనే మనకి ఏంటి అని అంటే కనుక ఒక ట్రస్ట్ అనే డెఫిసిట్ అనేటువంటిది మనకి ఫార్మ్ అవుతుంది. సో మరలా ఎన్జేఏసీ లాంటి దాన్ని తీసుకుని రావాలి, కొలీజియం సిస్టమ్ అనేటువంటిది అంత ట్రాన్స్పరెంట్గా లేదు అంటూ డిఫరెంట్ కార్నర్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి మనకి ఏంటంటే కనుక ఈ ప్రొటెస్ట్ అనేటువంటివి లేకపోతేనే అంటే ఈ యొక్క ఈ డిబేట్ అనేటువంటిది మళ్ళీ తెర మీదకి వచ్చిందనమాట. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు ఈ కొలేజియం సిస్టమ్ గురించి, ఎన్జేఏసీ గురించి, ఓవరాల్ జ్యుడిషియల్ అకౌంటబిలిటీ గురించి మనకి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. Justice B.R. Gawai, currently a judge of Supreme Court of India, was elevated in 2019. He is due to retire on November 2025, giving him a tenure of a little over 6 months as Chief Justice of India. Even this is also another problem అండి. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు
ఇప్పుడు మనకి మేలో మనకి బిఆర్ గవాయి గారు అయితే కనుక వస్తారు. వచ్చిన తర్వాత అండ్ విత్ ఇన్ నవంబర్ లెస్ దాన్ 6 monthsలోనే ఆయన కూడా మనకి రిటైర్ అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ వెరీ షార్ట్ టెన్యూర్స్ అనేటువంటివి ఉండటం వల్ల సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి తన యొక్క ఎఫెక్టివ్గా ఫుల్ పొటెన్షియల్ తోటి రోల్ అనేటువంటిది పర్ఫామ్ చేయడానికి కుదరట్లేదు. ఎందుకంటే వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ని సో వచ్చి మనకి ఏంటి అని అంటే కనుక అడ్జస్ట్ అయ్యి అసలు సిస్టమ్ ఏంటి, ఇష్యూస్ ఏంటి అని చూసే లోపలనే వాళ్ళకి ఏంటంటే రిటైర్మెంట్ టైం అనేటువంటిది వచ్చేస్తుందండి. సో దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లం, వెరీ షార్ట్ 10 years అనేటువంటిది. సో ఇప్పుడు మనకి బిఆర్ గవాయి గారు కూడా మనకి ఏంటంటే కనుక నవంబర్ 2025లోనే మనకి రిటైర్ అవుతారు. దిస్ రికమెండేషన్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద సీనియారిటీ నార్మ్ వేర్ ద సీనియర్ మోస్ట్ జడ్జ్ విల్ బి అపాయింటెడ్ యాజ్ దట్ ఆఫ్ ద నెక్స్ట్ సిజేఐ. ఎవరు అపాయింట్ చేస్తారండి సిజేఐని? అల్టిమేట్లీ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అపాయింట్ చేస్తారు. యాజ్ పర్ విచ్ ఆర్టికల్ నెంబర్ 124 ఆఫ్ క్లాజ్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకి ఎవరు రికమెండ్ చేస్తారు? అవుట్ గోయింగ్ సిజేఐ ఎవరైతే ఉంటారో హీ విల్ రికమెండ్ ద సక్సెసర్. ఇక్కడ అందుకనే సంజీవ్ ఖన్నా మనకి ఏంటంటే రికమెండ్ చేస్తున్నారు గవాయి గారి యొక్క నేమ్ మనకి. ఎస్, దెన్ యూనియన్ లా మినిస్టర్ విల్ ఫార్వర్డ్ ద రికమెండేషన్ టు ద ప్రైమ్ మినిస్టర్ హూ దెన్ విల్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ రికమెండేషన్ అనేటువంటిది మనకి యూనియన్ లా మినిస్ట్రీకి వెళ్తుంది. యూనియన్ లా మినిస్ట్రీ అప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్కి రికమెండ్ చేస్తే కనుక ప్రైమ్ మినిస్టర్ విల్ ఫైనల్లీ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ సో దట్ పర్టికులర్ పర్సన్ యాజ్ ద సిజేఐ అండి. So this system follows from the second judge's case which affirmed that seniority should be the norm in appointing the CJI. ఇక సిజేఐ సంబంధించినటువంటి రోల్ అండ్ పవర్స్ చూసుకుంటే హీ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద మాస్టర్ ఆఫ్ ద రోస్టర్ అంటారు. ఎందుకంటే ఈయన మనకి ఏంటంటే డిఫరెంట్ బెంచెస్కి కేసెస్ని మనకి ఏంటంటే అలొకేట్ చేయడం సిజేఐ చేస్తారు. అండ్ అలాగే కాంపోజిషన్ ఆఫ్ ద బెంచెస్ని కూడా మనకి డిసైడ్ చేసేటువంటిది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో హీ విల్ లీడ్ ద సుప్రీం కోర్టు కొలీజియం జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్లో. అండ్ అలాగే హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ జడ్జెస్. ఇక అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ తీసుకుంటే హీ ఆల్సో సూపర్వైజెస్ ద జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, స్టాఫ్ అపాయింట్మెంట్స్ అండ్ ఓవరాల్ కేస్ మేనేజ్మెంట్ అనేటువంటిదంతా కూడా మనకి సిజేఐ మనకి చూస్తారండి. హీ విల్ యాక్ట్ యాజ్ ద ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్గా మనకైతే ఉండడం జరుగుతుంది. అండ్ మిగతా సుప్రీంకోర్టు జడ్జెస్ కన్నా కూడా ఎటువంటి సుపీరియర్ జ్యుడిషియల్ అథారిటీ కూడా ఏమీ ఉండదు. హీ ఈజ్ జస్ట్ ఫస్ట్ అమాంగ్ ద ఈక్వల్స్. డస్ నాట్ హ్యావ్ ఎ సుపీరియర్ జ్యుడిషియల్ అథారిటీ ఓవర్ అదర్ సుప్రీంకోర్టు జడ్జెస్, దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇక రిమూవల్ విషయానికి వచ్చేసరికి మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారండి. ఎవరు రిమూవ్ చేస్తారు అని అంటే కనుక రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ, బట్ ఆఫ్టర్ ద స్పెషల్ మెజారిటీ అడ్రస్ బై దట్ ఆఫ్ ద పార్లమెంట్. సో పార్లమెంట్ మనకి ఏంటి అని అంటే కనుక రికమెండ్ చేస్తుంది. స్పెషల్ మెజారిటీ తోటి మనకి ఏంటంటే ఆ రిమూవల్ ప్రొసీజర్ అనేటువంటిది మనకి ఫాలో అయ్యి. దెన్ దెర్ ఆర్ 2 grounds ఫర్ రిమూవల్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రూవెన్ మిస్బిహేవియర్ అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి ఇన్కెపాసిటీ. ఈ 2 grounds మీదన మనకి ఏంటంటే కనుక రిమూవ్ చేయొచ్చు మనము చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని. క్లియర్? సో ద పాసిబుల్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే డిస్కస్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ ద ఎస్టాబ్లిష్డ్ కన్వెన్షన్స్ రిగార్డింగ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద రోల్ అండ్ పవర్స్ ఆఫ్ ద సిజేఐ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ వన్, Northeastern region is a gateway to Southeast Asia, says Jaishankar. Yes, సో రీసెంట్గా మనకి ఏంటంటే కనుక ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ మనకైతే కనుక జరుగుతుందండి. సో దానికి సంబంధించి దట్ ఈస్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025 అనేటువంటి ఈ యొక్క సమ్మిట్ అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించి మనకి ఏంటంటే కనుక మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ మాట్లాడుతూ నార్త్ ఈస్టర్న్ రీజియన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీజియన్ అండ్ ఈ రీజియన్ అనేటువంటిది ఇండియన్ పాలసీస్ అన్నిటికీ కూడా ఈవెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద హార్ట్ యాజ్ వెల్ ఫర్ మెనీ పాలసీస్. ఇది మనకి సౌత్ ఈస్ట్ ఏషియాకి మనకి ఏంటి అని అంటే గేట్వే లాంటిది. ఈ రీజియన్ని మనకి ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ హ్యూజ్ పొటెన్షియల్ అయితే కనుక ఉంది అండ్ హ్యూజ్ ఆపర్చునిటీస్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ క్యాన్ ఇన్వెస్ట్ సో విత్ వెరీ గుడ్ రిటర్న్స్ అయితే మీకైతే కనుక లభిస్తాయి అంటూ మనకి నార్త్ ఈస్టర్న్ రీజియన్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుతూ అండ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ గురించి కొన్ని మాట్లాడారండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలాటరల్ హైవే గురించి
గురించి. దెన్ సెకండ్ వన్ వచ్చేసి కాలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ గురించి మనకైతే ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయబడడం జరిగింది. సో వి విల్ లుక్ ఇన్ టు దోస్ ఆస్పెక్ట్స్. Yes, External Affairs Minister Jaishankar addressing the Northeastern Investors Summit 2025 highlighted that India's Northeastern region అనేటువంటిది it is a strategic gateway to the Southeast Asia గా మనకైతే కనుక ఉంటుంది. Thereby urged the investors టు ఎక్స్ప్లోర్ ఇట్స్ కనెక్టివిటీ అండ్ ఎకనామిక్ పొటెన్షియల్ని ఇది చేయమని చెప్పేసి మనకైతే కనుక ఇచ్చేస్తున్నారండి. ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ షేర్స్ ద బార్డర్స్ విత్ అరౌండ్ 5 కంట్రీస్ అండ్ యాక్ట్స్ యాజ్ ఏ కనెక్టివిటీ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా. అంటే ఈ నార్త్ ఈస్టర్న్ రీజియన్ అనేటువంటిది మనకి ఏ విధంగా అంటే ఒక కనెక్టింగ్ ఇంటర్ఫేస్గా దేనికి మధ్య మన యొక్క ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి మధ్యన మనకి ఏంటంటే కనుక ఒక కనెక్టివిటీగా మనకైతే కనుక ఇది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఈవెన్ సెంట్రల్ యాజ్ వెల్ టు ద ఇండియాస్ పాలసీస్ సచ్ యాజ్ నైబర్హుడ్ ఫస్ట్ కానీ యాక్ట్ ఈస్ట్ కానీ బిమ్స్టెక్ కానీ ఈ పాలసీస్ అన్నిటికీ లేకపోతే ఈ ఆర్గనైజేషన్కి కూడా మనకి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ కనెక్టింగ్ పాయింట్ అంటూ మనకి చెప్తున్నారు. అండ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ని ఇన్వైట్ చేయడం జరుగుతోందండి టు ట్యాప్ ద అన్ట్యాప్డ్ పొటెన్షియల్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్కి హ్యూజ్ పొటెన్షియల్ అయితే కనుక ఉంది. సో దాన్ని నవ్ ఇట్ ఇస్ ద టైమ్ టు అన్ట్యాప్ ఇట్ బై ద ఇన్వెస్ట్మెంట్స్ అంటూ మనకి గ్లోబల్ ఇన్వెస్టర్స్కి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని హైలైట్ చేశారనుకున్నాం కదా. ఏమేంటి? మొదటిదేంటి? కాలదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ పేరు ఇచ్చేసి ఇది ఏ దేశాల మధ్యన అని అడుగుతూ ఉంటారు. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మయన్మార్ మధ్యన మనకి. సో ఇఫ్ యూ సీ దిస్ కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ప్రాజెక్ట్ మనకి ఏంటంటే ఇది మనకి కోల్కతా పోర్ట్ ఉంది కదా, ఈ కోల్కతా పోర్ట్ దగ్గర ఇక్కడ నుంచి మనం కనెక్ట్ చేస్తూ ఇక్కడ ఉండేటువంటి మయన్మార్లో సిత్వే పోర్ట్ అని చెప్పేసి ఉందండి. సో ఈ ఏరియాని కనెక్ట్ చేస్తూ ఇక్కడ నుంచి మనం ఏంటంటే కనుక మన యొక్క నార్త్ ఈస్టర్న్ రీజియన్ మిజోరాంకి మనం కనెక్ట్ అవుతాం. అంటే మన యొక్క ఇండియాని నార్త్ ఈస్టర్న్ రీజియన్కి మెయిన్ల్యాండ్ ఇండియాని నార్త్ ఈస్టర్న్ రీజియన్కి కనెక్ట్ అవ్వడానికి జనరల్గా మనము ఈ సిలిగురి కారిడార్ ద్వారా మనం ఏంటంటే కనుక వెళ్ళడం జరుగుతుంది. బట్ దిస్ ఈజ్ ఏ చికెన్స్ నెక్ అంటారు, వెరీ నారో లింక్ అనమాట. ఈ యొక్క సిలిగురి కారిడార్ యొక్క వల్నరబిలిటీస్ కూడా చాలా ఎక్కువ. అందుకని ఇండియా ఏంటంటే కనుక నార్త్ ఈస్టర్న్ రీజియన్కి ఒక వయబుల్ అదర్ ఆల్టర్నేటివ్ రూట్ కూడా ఉండాలి అంటూ, సో దట్ డిస్టెన్స్ టైం కూడా తగ్గిపోయేటువంటిది ఉండాలి అని మనకి ఏంటంటే ఈ కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ అనేటువంటి దాన్ని మనకైతే తీసుకుని వచ్చారండి. ఇది మనకేం చేస్తుంది? ఇక్కడ ఉండేటువంటి కోల్కతా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న సిత్వేని కనెక్ట్ చేస్తుంది. అక్కడ సిత్వే నుంచి మళ్ళీ మనం ఏంటంటే మన యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్ అయిన మిజోరాంకి మనం వెళ్ళడం జరుగుతుంది. దిస్ ఈస్ హౌ వీ విల్ ట్రాన్స్పోర్ట్ అవర్ గూడ్స్. ఓకే, సో లెట్ us డిస్కస్. ఆబ్జెక్టివ్ ఏంటి? టు కనెక్ట్ ద కోల్కతా పోర్ట్ టు దట్ ఆఫ్ మిజోరాం వయా మయన్మార్. సో దేర్ బై వీ విల్ హ్యావింగ్ ఏ సీమ్లెస్ కార్గో మూమెంట్ అనేటువంటిది, గూడ్స్ మూమెంట్ అనేటువంటిది స్మూత్ మూమెంట్ ఉండే విధంగా మనం ఏంటి అని అంటే కనుక చేయడం జరుగుతుంది. దీంట్లో స్టేజెస్ డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి కోల్కతా టు సిత్వే. మనకి ఇక్కడ చూడండి, కోల్కతా టు సిత్వే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ వే ద్వారా అంటే బే ఆఫ్ బెంగాల్ ద్వారా మనం ఏంటంటే మనం కనెక్ట్ చేస్తాం. అక్కడి నుంచి సిత్వే నుంచి పలేట్వా ద్వారా మనం వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సిత్వే దగ్గర నుంచి ఎక్కడికి? పలేట్వాకి ఎలా వెళ్తాము? ఆన్ ఏ రివర్, దట్ ఈస్ త్రూ కాలాదాన్ రివర్. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది వయా కాలాదాన్ రివర్ మీదుగా. దెన్ అక్కడి నుంచి పలేట్వా నుంచి మన యొక్క ఇండియా మయన్మార్ బార్డర్ రోడ్ కనెక్టివిటీకి రీచ్ అవుతాం. ఇండియా మయన్మార్ బార్డర్ రోడ్ కనెక్టివిటీ దగ్గర నుంచి లాంగ్క్లాయి, దట్ ఈస్ మిజోరాం, దట్ ఈస్ ద లాస్ట్ మైల్ రోడ్ లింకేజ్. ఇది మనకి ఇలా 4 స్టేజెస్గా కోల్కతా పోర్ట్ నుంచి ఫైనల్లీ మిజోరాంకి మనమైతే కనుక కనెక్ట్ అవ్వడం అయితే కనుక జరుగుతుందండి మనకి. మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. ఇది మనకేమవుతుందండి? ఇది కనెక్టివిటీ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా మనకి ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ అలాగే సిలిగురి కారిడార్ మీద మన యొక్క డిపెండెన్సీ అనేటువంటిది తగ్గుతుంది. ఒక వైబుల్ అదర్ ఆల్టర్నేటివ్ అంటే రేపన్న రోజున ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా మధ్యన ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఈ యొక్క సిలిగురి కారిడార్
మనకి ఏంటి అని అంటే కనుక ఎఫెక్ట్ అయినట్లయితే మనకి నార్త్ ఈస్ట్ తోటి కనెక్టివిటీ అనేటువంటిది పోతుంది. బట్ ఇప్పుడు అలా కాకుండా ఈ వైబుల్ ఆల్టర్నేటివ్ ఉండటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక వీ స్టిల్ రిమైన్ కనెక్టెడ్ విత్ దట్ ఆఫ్ ద నార్త్ ఈస్ట్. అండ్ ఇది మనకి ఇట్ ఈస్ ఫండెడ్ అండర్ సంథింగ్ కాల్డ్ ఇండియాస్ ద గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కీమ్ ద్వారా మనకి ఏంటి అని అంటే ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. Coming to the second important one, we have something called as India, Myanmar, Thailand Trilateral Highway అనేటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్. ఇది మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇదే క్వశ్చన్ అడిగారండి లాస్ట్ టైం మనకి. ఇది మనకి ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ఆ పేరులోనే ఉంది కదా. ఇట్ కంట్రీస్ ట్రైలాటరల్ అంటే 3 కంట్రీస్ని ఇన్వాల్వ్ అవుతున్నటువంటి ఒక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఇండియా, నెక్స్ట్ మయన్మార్, నెక్స్ట్ వచ్చేసి థాయిలాండ్. సో దట్ ఈస్ ఇండియాలో మనకి మొరేహ్ నుంచి స్టార్ట్ అవుతుంది. మొరేహ్ ఈజ్ ఇన్ మణిపూర్ నుంచి మనకైతే కనుక స్టార్ట్ అయ్యి మయన్మార్ మీదుగా మనకి ఏంటంటే కనుక థాయిలాండ్ దట్ ఈస్ మేసాట్ తోటి ఈ యొక్క కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనేటువంటిది మనకి ఎండ్ అవుతుంది. ఇట్స్ ఏ లెంగ్త్ ఆఫ్ అబౌట్ 1360 కిలోమీటర్స్ అయితే మనకు ఉంటుంది. అండ్ ఈ రూట్ వచ్చేసి మొరేహ్ ఎక్కడ ఉంది? మణిపూర్లో ఉంది. అండ్ అక్కడ నుంచి మయన్మార్ నుంచి మేసాట్ థాయిలాండ్ వరకు. ఇది మనకి ఏమవుతుంది? ఇది టు స్ట్రెంగ్థెన్ ద ల్యాండ్ కనెక్టివిటీ అండ్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ విత్ దట్ ఆఫ్ ద ఆసియాన్ కంట్రీస్ని స్ట్రెంగ్థన్ చేయడం గురించి మనకి ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అరౌండ్ 70% ఆఫ్ ద ప్రాజెక్ట్ హ్యాస్ బీన్ ఫినిష్డ్ యాజ్ ఆఫ్ 2023 మనకి. అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ అండ్ సపోర్ట్ ద ఆసియాన్ ఇండియా ఫ్రీ ట్రేడ్ ఏరియాని కూడా మనకైతే సపోర్ట్ చేస్తుంది. ట్రేడ్ని బూస్ట్ చేస్తుంది, టూరిజం ప్రమోట్ అవుతుంది, అండ్ ఓవరాల్ రీజనల్ కోఆపరేషన్ అనేటువంటిది కూడా మనకైతే కనుక పెరగడం జరుగుతుంది. దిస్ ఈస్ వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్. India, Myanmar, Thailand Trilateral Highway. Discuss the significance, strategic and economic significance of India's Northeast region in the context of its Act East policy. How do the projects like the Kaladan Multi-Transit and Transport Project and India, Myanmar, Thailand Highway support this particular vision can be a possible mains question that you can expect here. Clear? Moving on to that of the next article. Yes. Tiger kills around 7-year-old boy at Ranthambore National Park. రీసెంట్లీ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అయితే కనుక మనకి జరిగిందండి. రాంథంబోర్ నేషనల్ పార్క్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. అక్కడ మనకి ఏంటంటే కనుక సో ఒక ఫ్యామిలీ దెర్ వాజ్ వన్ సచ్ టెంపుల్ దేర్ దట్ ఈస్ త్రైనేత్ర గణేష్ టెంపుల్ అని చెప్పేసి ఉందన్నమాట నియర్ ద రాంథంబోర్ నేషనల్ పార్క్ దగ్గర. అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ మనకి ఏంటి అని అంటే కనుక అక్కడ ఉండేటువంటి పీపుల్ అందరూ కూడా వాళ్ళ హోమ్స్లో ఎప్పుడైనా ఏదైనా ఈవెంట్ ఆస్పిషియస్ ఈవెంట్ అది జరుగుతున్నప్పుడు లైక్ మ్యారేజ్ అని కానీ లేకపోతే సో చైల్డ్ బర్త్ అని కానీ ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ ఇన్విటేషన్ అనేటువంటిది వాళ్ళు ఇక్కడికి పట్టుకెళ్ళి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుందట. అలాగే ఒక ఫ్యామిలీ మనకి ఏంటి అని అంటే కనుక వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ యొక్క టైగర్ అయితే కనుక అటాక్ చేసింది 7-year-old బాయ్. సో అన్ఫార్చునేట్లీ దట్ 7-year-old బాయ్ హ్యాస్ డైడ్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ అటాక్ యాజ్ వెల్. సో హియర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద హ్యూమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అండ్ అలాగనే మనకి సో ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు రాంథంబోర్ నేషనల్ పార్క్ గురించి మనకైతే కనుక తెలియాలి. సో లెట్ us read important points. A tragic incident recently occurred at Ranthambore National Park where a tiger killed a 7-year-old boy near the Trinetra Ganesh temple, raising serious concerns over the human and as well as wildlife conflict and alage safety protocols which are being followed within this protected areas అనేటువంటి దాన్ని కూడా మనకి ఏంటంటే ఎక్స్పోజ్ చేస్తుంది. సో విక్టిమ్ ఐడెంటిఫైడ్ యాజ్ కార్తిక్ సుమన్, a resident of the Gotha village in Bundi district. So he was attacked while returning with the family from Trinetra Ganesh temple which is located inside the Ranthambore fort. So the panic spread among the devotees and evacuated the area. సో ఈ త్రైనేత్ర గణేష్ టెంపుల్ అనేటువంటిది ఒక పాపులర్ పిలిగ్రిమేజ్ సైట్ అండి ఇక్కడ, విచ్ అట్రాక్ట్స్ లార్జ్ క్రౌడ్స్ వేర్ దే ఆఫర్ ద ఫస్ట్ ఇన్విటేషన్ అనేటువంటిది మనకైతే ఇవ్వబడడం జరుగుతుందన్నమాట. Yes, the influx of pilgrims often leads to increased human presence within this wildlife territory, thereby increasing the risk అనేటువంటిది మనకి పెరిగిపోవడం జరుగుతుంది. Here you are expected to know some important points about Ranthambore National Park. సింపుల్గా స్టేట్ అయితే అడుగుతూ ఉంటారు మనకి. దిస్ వాజ్ ఇదిగోండి ఇమేజ్ ఆఫ్ ద Ranthambore National Park మనకి.
ఇది మనకి ఇంతకుముందు దీన్ని సావాయి మాధోపూర్ గేమ్ శాంక్చురీ అని చెప్పేసి పిలిచేవారు, డిజిగ్నేటెడ్ యాజ్ ఇట్ వాజ్. దీన్ని ప్రాజెక్ట్ టైగర్గా మనకి 1973లో మనకి డెసిగ్నేట్ చేశారు. ఆ తర్వాత 1980లో ఇట్ బికేమ్ ఏ నేషనల్ పార్క్ యాజ్ వెల్. అండ్ ఇంపార్టెంట్ లేక్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాజ్బాగ్, మాలిక్ తాలాబ్ అండ్ పదామ్ తాలావో అంటూ పాపులర్ లేక్స్ కూడా మనకైతే కనుక ఉన్నాయి. అండ్ దిస్ రీజన్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ద aquatic biodiversity. Yes, so these are main important points with respect to that of the Ranthambore National Park that you are expected to know about. Moving on to that of the next important article, మనకి ఇదిగో డిస్కస్ ద మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి ఎలా ఉంటుంది, డిస్కస్ ద కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ఇండియా విత్ రీసెంట్ ఎగ్జాంపుల్స్, సజెస్ట్ సమ్ మెజర్స్ టు మిటిగేట్ సచ్ కాన్ఫ్లిక్ట్స్ కెన్ బి ఏ పొటెన్షియల్ మెయిన్స్ క్వశ్చన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Yes, WTO, World Trade Organization forecasts global merchandise trade to fall 0.2% amid the tariff tensions. సో మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని మనకైతే మాట్లాడుతూ, దట్ రిపోర్ట్ వచ్చేసి గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్. గ్లోబల్ ట్రేడ్ అవుట్లుక్ అండ్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేస్తారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. వీళ్ళు చెప్తున్నటువంటి WTO చెప్తున్నటువంటి ఫైండింగ్స్ ఏంటి అని అంటే కనుక ఈ రోజున మనకి చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో కపుల్ ఆఫ్ డేస్ నుంచి మీరు కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, టారిఫ్ వార్ అనేటువంటిది నడుస్తోంది. సో పర్టికులర్లీ ట్రంప్ మనకి సెకండ్ టర్మ్లో సో హీఈస్ వెరీ సీరియస్ అండ్ దీనిని ఒక నెగోషియేటింగ్ టూల్గా ఉపయోగించి విపరీతమైనటువంటి టారిఫ్స్ అనేటువంటివి విధిస్తున్నారు. అండ్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఏంటంటే కనుక ఇండియా మీదన కూడా 26% టారిఫ్ అనేటువంటిది విధించడం జరిగింది. బట్ కానీ చాలా దేశాలు USA తోటి నెగోషియేట్ చేయాలి అని అనుకుంటున్నాయి అని చెప్పి దాన్ని ఏం చేశారు, దాని మీద 90 డే పాజ్ అనేటువంటిది పెట్టబడడం జరిగింది. 90 డేస్ పాటు అయితే ఎటువంటి టారిఫ్స్ ఇంపోజ్ చేయబడవు, అంటే ఎక్సెప్ట్ 10% బేస్ లైన్ టారిఫ్ కాకుండా ఎటువంటి పైన టారిఫ్స్ అనేటువంటివి ఇంపోజ్ చేయబడవు అండ్ లెటెస్ నెగోషియేట్ అని చెప్పేసి మనకి ట్రంప్ అయితే చెప్పడం జరుగుతుంది. కానీ చైనా మీద మాత్రం ఈ యొక్క రిటాలియేటరీ మెజర్స్గా, అంటే ఏంటంటే USA ఇంక్రీజ్ చేసిందని చెప్పేసి చైనా దాన్ని కౌంటర్ చేస్తూ టారిఫ్స్ ఇంక్రీజ్ చేసేసింది అండ్ ఫర్దర్ మళ్ళీ దానికి ఇదయ్యి USA మళ్ళీ ఇంక్రీజ్ చేసింది. అరౌండ్ 125% టారిఫ్, 145% టారిఫ్స్ అయితే కనుక ఇప్పుడు ఇండియా USA అండ్ యాజ్ వెల్ యాజ్ చైనా ఇంపోజ్ చేసుకుంటున్నారు ఒకళ్ళ యొక్క గూడ్స్ మీద ఇంకొకళ్ళు. దెన్ ఆ పాయింట్ అలా ఉంటే ఈ ట్రేడ్ టెన్షన్స్ ఇలా ఉండడం మూలాన మనకి యొక్క గూడ్స్ ట్రేడ్ అనేటువంటిది ప్రపంచంలో తగ్గే అవకాశాలు అయితే కనుక చాలా ఎక్కువ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డిక్లైన్ బై అబౌట్ 0.2% అని చెప్పి మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. ఓకేనా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మాట్లాడుతూ అరౌండ్ 0.2% మనకైతే ట్రేడ్ అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇవే సిచ్యువేషన్స్ ఇంకా ఫర్దర్గా అంటే ఈ యొక్క కండిషన్స్ అనేటువంటివి ఇంకా డిటారియేట్ అయిపోతే కనుక ఇట్ మే ఫర్దర్ లీడ్ టు డిక్రీజ్ ఇన్ ద ట్రేడ్ వాల్యూమ్ అంటూ మనకి మన యొక్క వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మనకి చెప్పడం జరుగుతుంది. లెట్ us read some important points. The World Trade Organization WTO revised its 2025 forecast for global merchandise trade, predicting a decline amid the rising tariff uncertainty, tensions and uncertainty in the global trade policy. Yes, WTO predicts that a 0.2% decline in the merchandise trade, reversing its earlier expectations of expansion. సో ఇంతకుముందు రైజ్ అవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది అనేటువంటిది మనకి ఏంటి అని అంటే WTO బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ టారిఫ్ టెన్షన్స్ మూలాన ట్రేడ్ అయితే కనుక డిక్లైన్ అయితే అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేజర్ కాజ్ ఏంటండి, USA యొక్క రెసిప్రోకల్ టారిఫ్స్ అండ్ ద పాలసీ అన్సర్టైనిటీ వల్ల మనకి ఇట్ కుడ్ ఈ ఫర్దర్గా గ్లోబల్ కండిషన్స్ ఇంకా వర్సన్ అయిపోతే కనుక ఇట్ మే ఫాల్ బై ఈవెన్ 1.5% అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇంతకుముందు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కనుక అప్పుడు 2.9% తోటి మనకి ట్రేడ్ అనేటువంటిది గ్రో అయ్యడం జరిగిందండి. ఇక్కడనే అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ అంక్టాడ్ వాళ్ళు రీసెంట్గా వాళ్ళ యొక్క గ్లోబల్ గ్రోత్ అవుట్లుక్ వాళ్ళు కూడా మనకి ఏంటి అంటే ఫోర్కాస్ట్ చేశారు. యాజ్ పర్ దిస్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ దిస్ ఆర్గనైజేషన్ కాల్డ్ యాజ్ అంక్టాడ్ అనేది 1964లో UN జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారండి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ UN సెక్రటేరియట్.
ఇది మనకి ఏం చేస్తుంది, డెవలపింగ్ నేషన్స్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకని, సో టు ఇంటిగ్రేట్ ఇంటూ గ్లోబల్ ఎకానమీ ఫెయిర్లీ అండ్ సస్టైనబుల్లీ, అంటే వాళ్ళ యొక్క కంట్రీని కూడా గ్లోబల్ ఎకానమీకి ఇంటిగ్రేట్ చేసేటువంటి యాక్టివిటీ ఏ విధంగా ఇది చేయాలి అంటూ వాళ్ళకి కావాల్సినటువంటి అనాలిసిస్ని ప్రొవైడ్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనకి చేస్తుంది. అండ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి రిపోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ రిపోర్ట్ అని చెప్పేసి ఈ రిపోర్ట్స్ ఎవరు పబ్లిష్ చేస్తారో అని అడుగుతూ ఉంటారు. అంక్టాడ్ అనేటువంటి సంస్థ ఆర్గనైజేషన్ మనకి యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ మనకైతే కనుక పబ్లిష్ చేస్తుందండి. లాస్ట్ టైము వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ గురించి అడిగారు. వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్ ఈస్ పబ్లిష్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అని. అక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్, WTO, IMF, అంక్టాడ్, ఇలా మనకైతే కనుక ఆప్షన్స్ అనేవి ఇవ్వబడడం జరుగుతుంది. సో దట్ ఈస్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్, వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ రిపోర్ట్, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే అంక్టాడ్ వాళ్ళే పబ్లిష్ చేస్తారు. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. Discuss the recent WTO forecast for global merchandise trade and analyze the impact of rising protectionism on that of the global economic growth. Can be a potential mains question అండి. Moving forward further, ఈ యొక్క PDF అనేటువంటిది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మనకైతే కనుక మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరైతే కనుక డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఎస్, ట్రంప్ ఆర్డర్స్ ద టారిఫ్ ప్రోబ్ ఆన్ క్రిటికల్ మినరల్ ఇంపోర్ట్స్ అంటూ మనకైతే చెప్తున్నారు. సో రీసెంట్గా మన యొక్క US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే కనుక ఒక ట్రేడ్ రిలేటెడ్ ప్రోబ్ని, ఒక ఇన్వెస్టిగేషన్ని అయితే మనకైతే కనుక ఆర్డర్ చేశారు. ఎందుకని, విత్ రెస్పెక్ట్ టు ద క్రిటికల్ మినరల్ ఇంపోర్ట్స్కి సంబంధించి ద ఆన్ టారిఫ్ ప్రోబ్ విత్ రెస్పెక్ట్ టు ద క్రిటికల్ మినరల్ ఇంపోర్ట్స్. ఎందుకంటే ఈ రోజున ఆయన ప్రైమరీ కన్సర్న్ వచ్చేసి ఎవరు అంటే చైనా. ఎందుకంటే USA లాంటి దేశాలు, USA కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కంట్రీసు, లేకపోతే ఇండియా, వీళ్ళందరికీ కూడా మనకి ఏం కావాలి అని అంటే క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. ఎందుకనంటే మనము నౌ మోడర్నైజ్, మనకి డిఫెన్స్కి సంబంధించి కానీ, ఏరోస్పేస్కి సంబంధించి కానీ, లేకపోతే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి కానీ కొన్ని క్రిటికల్ మినరల్స్ లైక్ లిథియం అనేటువంటివి చాలా అవసరం అన్నమాట. బట్ ఈ క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి ప్రపంచ దేశాలందరికీ కూడా మేజర్ సప్లయర్ ఎవరు అని అంటే కనుక చైనా. సో చైనా మనకి ఏంటి అని అంటే కనుక రీసెంట్గా ఈ టారిఫ్ వార్ జరుగుతూ ఉండటం మూలాన ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ మీదన చైనా ఏం చేస్తోందంటే కనుక ఎక్స్పోర్ట్ కంట్రోల్స్ విధించేస్తుంది. అంటే ఈ దేశాలకి ఇవి ఎక్స్పోర్ట్ చెయ్యకూడదు అంటూ మనకి ఏంటి అని అంటే కనుక విధించడం జరుగుతుంది. అందుకని అసలు క్రిటికల్ మినరల్ యొక్క ఇంపోర్ట్స్ పరిస్థితులు ఎలా ఉన్నాయి మన కంట్రీలో అంటూ మనకి ఏంటి అని అంటే కనుక సో ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పేసి, అండ్ అలాగే మన కంట్రీ యొక్క డిపెండెన్సీ ఏ విధంగా ఉంది క్రిటికల్ మినరల్స్ మీద. ఎందుకంటే USA ఈజ్ ఆల్సో చాలా డామినేట్గా మనకి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే కనుక చైనా మీద మనకి ఆధారపడి అయితే కనుక ఉందండి మనకి. ఎస్, US President ordered a probe into the national security risks that are posed by dependency on imported critical minerals, particularly ఏ కంట్రీ నుంచి, చైనా నుంచి, సో దట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ని స్ట్రెంగ్తన్ చేయాలి అండ్ ఫారిన్ సప్లయర్స్ మీద రిలయన్స్ అనేటువంటిది తగ్గించాలి. అంటే ఏంటంటే ఇతరుల మీద ఆధారపడకుండా మనమే డొమెస్టిక్గా వాటిని ప్రొడ్యూస్ చేసుకోవాలి, డొమెస్టిక్ ప్రొడక్షన్ అనేటువంటిది పెంచాలి. అలా పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే అవతల వాళ్ళ మీద ఆధారపడమో రేపన రోజున ఏదైనా గొడవ వచ్చినప్పుడు మనకి ఆ సప్లై అనేటువంటిది కట్ ఆఫ్ చేసే విధంగా అలాంటి పరిస్థితుల్లో మనం సఫర్ అవ్వాల్సిన ఇది అయితే ఉండదు అంటూ మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్, సో దెన్ రీసెంట్గా మనకి ఏంటంటే assess the security threats from the over dependency on imports of processed critical minerals and as well as their derivatives. Explicitly main ఏ కంట్రీ, చైనా, because it is the largest exporter అండి. China's dominance is considered a strategic risk to USA's industries like for example automotive, semiconductors, aerospace, defense, అన్నిట్లోనూ క్రిటికల్ మినరల్స్ అనేటువంటివి కావాలి మనకి. ఇవన్నీ మెజారిటీ ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్ చైనా సప్లై చేస్తుంది మనకి. అందుకని చెప్పేసి ఈ యొక్క ప్రోబ్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకేం తెలియాలంటే అసలు క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి అనేటువంటిది మనకు తెలియాలి.
Critical minerals are basically those essential which are very essential for the nation's economic growth, technological advancement and national security. అంటే ఒక కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్కి, దాని యొక్క టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి అండ్ ఫైనల్లీ తన యొక్క నేషనల్ సెక్యూరిటీకి ఉపయోగపడేటువంటి ఎసెన్షియల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏంటంటే క్రిటికల్ మినరల్స్ అంటాం. బికాజ్ ఎందుకని వాటి యొక్క సప్లై అనేటువంటిది కూడా చాలా తక్కువ, కొన్ని కంట్రీస్లో మాత్రమే కాన్సన్ట్రేట్ అయ్యింది. సో ఇవి మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అప్లికేషన్స్ ఉంటాయి. హైటెక్ ఎలక్ట్రానిక్స్లో, ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉపయోగించవచ్చు, టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్, ఏరోస్పేస్, రెన్యూవబుల్ ఎనర్జీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విండ్ టర్బైన్స్లో కానీ మన సోలార్ ప్యానెల్స్లో కానీ మనం ఏంటంటే క్రిటికల్ మినరల్స్ అనేటువంటి వాటిని మనం ఉపయోగించవచ్చు. కాబట్టి ప్రతి దేశం కూడా వాళ్ళ యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై అనేటువంటి దాన్ని ప్రాపర్గా ఉండే విధంగా, అంటే సస్టైనబుల్గా ఉండే విధంగా మనకైతే కనుక వీళ్ళు చూసుకోవాలన్నమాట. The future global economy mainly depends heavily on critical minerals such as lithium కానివ్వండి, graphite, cobalt, yes, titanium, which is useful in aerospace and defense and rare earth elements. వీటి మీద మనకైతే కనుక ఆధారం అయితే కనుక మనకు ఉంది. కాబట్టి వీటి యొక్క సప్లై ఏ దేశానికి ఆ దేశం ఏంటంటే ఎన్ష్యూర్ చేసే విధంగా మనకైతే కనుక ఉండాలి. ఇండియా కూడా నా దేశానికి ఇదిగో ఈ 30 క్రిటికల్ మినరల్స్ అంటూ ఒక లిస్ట్ని కూడా మనకి పబ్లిష్ చేశారు. వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 30 మినరల్స్ యాజ్ క్రిటికల్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మెన్షన్ చేసాం లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్, నికెల్, టంగ్స్టన్, వెనాడియం, జిర్కోనియం ఎక్సెట్రా అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక మన యొక్క ఇదైనటువంటి క్రిటికల్ మినరల్స్ ఇవి. అండ్ ఈ క్రిటికల్ మినరల్స్ మన కంట్రీకి సప్లై అనేటువంటిది కంటిన్యూస్గా ఉండడానికి మరి మనం ఏమి ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957ని 2023లో మనం అమెండ్ చేసి మన కంట్రీలో ఈ యొక్క క్రిటికల్ మినరల్స్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ని అండ్ అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని మనం ఏంటంటే ప్రమోట్ చేస్తున్నామండి. మన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్స్ని అంటే మన కంట్రీలో ఇంకెక్కడెక్కడ ఈ రిజర్వ్స్ ఉన్నాయి అంటూ మనకి ఏంటి అని అంటే ఐడెంటిఫై చేయబడడం అయితే కనుక జరుగుతుంది. అండ్ ఒక జాయింట్ వెంచర్ని ఎస్టాబ్లిష్ చేశారు, సంథింగ్ కాల్డ్ కాబిల్ అని చెప్పేసి, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అనేటువంటిది. ఇది మనకి ఏంటంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్, హిందుస్థాన్ కోపర్ లిమిటెడ్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండర్లో మనకి ఒక జాయింట్ వెంచర్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఏం చేస్తుంది కాబిల్? ఇతర దేశాలతోటి పార్ట్నర్షిప్ పెట్టుకుని మన కంట్రీకి కావాల్సినటువంటి క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లైని మెయింటైన్ చేస్తుంది కంటిన్యూస్గా. దట్ ఈస్ వాట్ ఇట్స్ టాస్క్ ఈజ్ ఆల్ అబౌట్. దెన్ అదే రాసాం ఇక్కడ, టు సెక్యూర్ ద స్ట్రాటజిక్ ఓవర్సీస్ మినరల్ అసెట్స్ ఫర్ అవర్ కంట్రీ. అండ్ అలాగే వీటి మీద ఉండే కస్టమ్ డ్యూటీని కూడా మనకైతే కనుక ఎలిమినేట్ చేశారు కావున మెజారిటీ ఆఫ్ ద క్రిటికల్ మినరల్స్, సో దట్ అవైలబిలిటీ అనేటువంటిది పెంచడం గురించి అండ్ అలాగే డొమెస్టిక్ ప్రాసెసింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ప్రమోట్ చేయడం గురించి వీటి మీద ఉండే ఇంపోజ్ చేస్తున్నటువంటి కస్టమ్ డ్యూటీస్ని కూడా మనకైతే ఎలిమినేట్ చేయబడడం జరిగింది. దెన్ సంథింగ్ కాల్డ్ యాజ్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అని చెప్పేసి ఉంటుంది. రీసెంట్గా మనకి ఇండియా కూడా దాంట్లో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ MSP అంటారు, విచ్ ఇస్ ఏ US led ఇనిషియేటివ్. దీంట్లో కూడా మనకి ఇండియా అయితే కనుక జాయిన్ అవ్వడం జరిగింది. So this is what is other important thing. Discuss the strategic significance of critical minerals for India and global efforts to reduce dependency on limited suppliers like China. Also highlight the recent Indian initiatives in this particular regard can be a potential mains question. Moving on to the next one. Yes. Coming to the today's question. World Investment Report is often seen recently in the news. It is published by A. World Bank, B. IMF, C. UNCTAD and as well as D. WTO. If you know the answer, please comment your answer and alage okavela if you have liked the video, please do like it and let's meet again in the next Hindu news analysis. Until then, happy learning, all the best, bye bye andi.